దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, 2026వ సంవత్సరపు పునరుత్థాన పండుగను జరుపుకోవడానికి దేవుడు మనందరి జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత కొరకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున మరణమును జయించి పునరుత్థానుడుగా సజీవుడుగా మహిమా స్వరూపిగా ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి మరి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి ఉత్తరాల్లో మరి ఆ పునరుత్థానాన్ని గురించి చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. మృతుల పునరుత్థానము, క్రీస్తు ప్రభుల వారి పునరుత్థానమును గురించి మరి పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచియున్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. తరువాత ఆయన యాకోబును, అటు తరువాత యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మరి క్రీస్తు ప్రభుల వారి సువార్తను గురించి మాట్లాడుతూ, క్రీస్తు ప్రభుల వారి సువార్తను గురించి ఆయన మాట్లాడుతూ, ఏమిటి ఆయన ప్రకటించినటువంటి సువార్త అంటే, మరి ఆ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. మరి 17వ వచనంలో, కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే 17వ వచనం నుంచి, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇదిగో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఏమిటి ఆ సువార్త ప్రకటన అంటే? ఇదిగో, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటమే. సిలువ వేయబడిన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచటం వలన మరి క్రీస్తు ప్రభుల వారిని దేవుడు మన పాపముల నిమిత్తము మనకు రావలసినటువంటి శిక్షను ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిపైన మోపి మన పాపపు శిక్షను క్రీస్తు ప్రభుల వారిని మరి మనకు ప్రాయశ్చిత్తముగా మనకు బదులుగా
క్రీస్తు ప్రభుల వారిని కలువరి శిలువకు దేవుడు అప్పగించి మనకు రావలసినటువంటి శిక్షను, తీర్పును, మరణమును ఆయనపై నుంచి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. అదే సువార్త. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానముల యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని శక్తిని పొందుకుంటారు. ఇదిగో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి ఆయన మూలముగా మనమందరము క్రీస్తు ప్రభుల వారి యందు ఇదిగో దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు మనకు రావలసినటువంటి శిక్షను కల్వరి శిలువలో భరించి, మనకు రావలసినటువంటి మరణాన్ని ఆయన భరించి మరి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, మరి నిత్య జీవమునకు వారసులుగా చేశాడు. అది సువార్త. మరి ఎందుకు ఆయన అలాగూ చేయబడ్డాడంటే ఆయన చెబుతూ ఉన్నాడు, ఇదిగో నాకు ఇవ్వబడిన ఉపదేశమును, నాకు ఇవ్వబడిన సువార్తను మొదట మీకు అప్పగించాను. అదే మరి దాని ప్రకారమే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. పిలాతు ఆయనలోని పాపాన్ని పిలాతు ఎదుట ఆ ప్రజలు మరి క్రీస్తు ప్రభుల వారిపైన నేరాన్ని రుజువు చేయలేకపోయారు. అన్న కైఫల ఎదుట, ఆ సభ ఎదుట వారు నిరూపించలేకపోయారు. మరి హేరోదు రాజు ఎదుట వారు నిరూపించలేకపోయారు. ఎక్కడ వారి మరి నిందలన్నీ ఎలాంటి మరి రుజువులు లేకుండా పోయాయి. మరి అయినప్పటికీ క్రీస్తు ప్రభుల వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు అంటే ప్రియులారా, మన పాపముల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. కొరింథీ పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. క్షమించాలి, 2 కొరింథీ 5వ అధ్యాయం. ఇదిగో మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. అది లేఖనాల్లో ఏనాడో ఆయన మన కొరకు తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మనందరికీ తెలిసిన లేఖన భాగాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. హల్లెలూయా. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాను. హల్లెలూయా. దేవుడు మనందరి దోషములను, మన పాపములను కల్వరి శిలువలో క్రీస్తు ప్రభుల వారి పైన మోపి పస్కా గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా, మన పాపముల నిమిత్తము బలి అయిన గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభుల వారిని దేవుడు నిర్ణయించాడు. ఇదిగో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆ కలువరి శిలువలో, ఆ యెరూషలేము వీధుల్లో ఆయనను హింసిస్తూ, కొరడాలతో కొడుతూ, అవమానపరుస్తూ తీసుకెళ్తుంటే వదకు తేబడిన గొర్రెవలే ఆయన నోరు మెదపలేదు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా
తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగను. హల్లెలూయా. దేవుని ఉద్దేశము నెరవేర్చబడింది. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ లోకమంతటికి విమోచన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇదిగో మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది. మనుష్య కుమారుడు యెరూషలేమునకు వెళ్ళవలసి ఉన్నది. మత్తయి సువార్తలో మనం ఈ విషయాలు చూడగలుగుతూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో క్రీస్తు ప్రభుల వారు ముమ్మారు వారితో చెబుతూ ఉన్నాడు. చూడండి పిల్లారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 16:21 ఆయన అంటున్నాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున తిరుగు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. ఎప్పుడు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు, మరి క్రీస్తు ప్రభుల వారు ఎవరని మీరు అనుకుంటున్నారు, నేనెవరనని మీరు అనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు కొందరైతే ప్రవక్త అన్నారు, కొందరైతే ఇర్మియా అన్నారు, కొందరైతే బాప్తిస్మం ఇచ్చి యోహానా అన్నారు. అయితే పేతురు భక్తుడు మాత్రం, అయ్యా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, నీవు మెస్సయావు అన్నాడు. హల్లెలూయా. అయితే ఈ విషయం నీవు ఎవరితోనూ చెప్పొద్దు. కాబట్టి ఆ మెస్సయ, ఆ క్రీస్తు ప్రభుల వారు మనుషుల చేతులకు అప్పగించబడాలి. శాస్త్రులు ఆయనను చంపి 3వ దినమున ఆయన మరణించి తిరిగి లేచుట అగత్యమని ప్రవచించి ఆ శిష్యులకు ఆ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే 17వ అధ్యాయంలో తిరిగి 22వ వచనంని ఒకసారి చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన తిరిగి లేచును అని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. తిరిగి మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో, ఇదిగో యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు తన 12 మంది శిష్యులను ఏకాంతముగా పిలిచి వారితో, మనం యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, ఆయన 3వ దినమున మరలా లేచునని చెప్పాను. దేవునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో అన్నాడు, ఇదిగో నా గొర్రెల కొరకు, దేవుని పిల్లల కొరకు నా ప్రాణాన్ని అర్పించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. నా ప్రాణాన్ని నేనే పెట్టుతూ ఉన్నాను. నా తండ్రి అయిన దేవుని నుంచి నేను ఈ ఆజ్ఞను పొందుకున్నాను. నా ప్రాణాన్ని ఎవడు తీసుకొనలేడు. నేనే ఈ గొర్రెల నిమిత్తము, నా దేవుని పిల్లల నిమిత్తము నా ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాను. దాన్ని తిరిగి తీసుకొనడానికి నాకు అధికారం కలదని క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను బలపరిచాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మన కొరకు మరణించి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుని ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, మీ కృపా కనికరాలను బట్టి మరొకసారి మీకు వందనాలనైనా. పునరుత్థానుడైన మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తిని మేము తెలుసుకొనడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానము, మరి శక్తిని మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీ సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.